అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న అలీ కెమికల్ ఇండస్ట్రీస్ స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను భూమిలోకి పంపించడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని తెలిపారు. ఈ కలుషిత నీటిని వినియోగించడం వల్ల పట్టణ ప్రజలు మరియు పశువులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాయని గుత్తివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదని తెలిపారు. దీంతో ప్రజలు పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ 15 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికైనా కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు. ఒకసారి మీరందరూ ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి కెమికల్ వాటర్ని చూస్తూనే కలెక్టర్ గారు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఏంటిదని అడగడం జరిగింది. ఇది సార్ గ్రౌండ్ వాటర్ వల్ల ఇలా వాటర్ వస్తుందని ఎక్కడని అడిగారు. ఆడ గుత్తిలో ఉన్నటువంటి గుత్తి చెరువు పక్కన ఉన్నటువంటి అలీ ఇండస్ట్రీ వారి వల్ల వారు వదిలేటువంటి ఆ కెమికల్ వాటర్ భూగర్భంలో కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి గుత్తి చెరువు అంతా కలుషితం అయిపోయి ఏ బోరు వేసినా కూడా ఇంత కలుషితమైన భయంకరమైనటువంటి నీరు వస్తూ ఉంటే మనుషుల ప్రాణాలకైతేనేమి అక్కడ ఉన్నటువంటి చెరువులో తాగే పశువుల యొక్క ప్రాణాలకైతేనేమి దానివల్ల గుత్తిలో ఉన్నటువంటి అనేక బోర్లు కూడా అతి త్వరలో కూడా ఇలాంటి వాటర్ ప్రాబ్లమే రాబోతుంది. కాబట్టి ఈ సమస్యను మేము కలెక్టర్ గారికి ఈరోజు హృదయపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా తీవ్రంగా చలించిపోయి ఆ భూగర్భ శాఖ వారిని పిలిపించి 15 రోజుల లోపల నాకు ఈ సమస్యను మీరు త్వరగా పరిష్కరించి దీని మీద తగు చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అందును బట్టి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒకరి సమస్య కాదు, ఇది అనేక మంది వేల మంది సమస్య. కాబట్టి ఆ అలీ ఇండస్ట్రీ మీద తగు చర్యలు తీసుకోవలసినదిగా ఈ గుత్తి మండలం నుంచి వచ్చినటువంటి మేమందరము దయచేసి మీకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పశువులను కాపాడండి, మనుషులను కాపాడండి, తాగునీటి తాగినటువంటి వారి ఆరోగ్యాలు పాడు కాకుండా మీరు తగు చర్యలు తీసుకోవలసిందిగా మీడియా ద్వారా మీకు మనస్ఫూర్తి. గుత్తి మేమంతా గుత్తి నుండి కలెక్టర్ ఆఫీస్కి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా నందు నెలకొల్పబడినటువంటి కెమికల్ ఫ్యాక్టరీ దానివల్ల రీబోరింగ్ వలన వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి చుట్టుప్రక్కల ఉన్న మా బోర్లన్నిటికి కూడా పొల్యూట్ వాటర్ వస్తూ ఉంది. మేము అసలు దాన్ని పట్టుకోవడానికి కూడా అంటే అవసరాలకు కూడా అది వాడుకోవడానికి రావడం లేదు. వాటర్ రెడ్ కలర్గా రావటం వల్ల అదేవిధంగా దాని ప్రక్కనే గుత్తి చెరువు ఉంది, అక్కడే మున్సిపాలిటీ బోర్లు ఉన్నాయి, అదేవిధంగా అక్కడ మత్స్యకారులు కూడా చేపల పెంపకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పొల్యూట్ అవ్వడం రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా ఇది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది గుత్తి ప్రజలకు సంబంధించిన పెద్ద ఇష్యూ కాబట్టి దయచేసి సంబంధిత అధికారులు దాన్ని పరిష్కరించి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాము. కలెక్టర్ గారు 15 రోజులు సమయం ఇచ్చారు పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారికి. దయచేసి అంతలోపు మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారిని మరొకసారి కోరుతున్నాము. నమస్కారం. మేము గుత్తి నుంచి వచ్చాము. వాటర్ ప్రాబ్లము ఒక కంపెనీలో వాటరు వల్ల బోర్లలో కొన్ని వాటరు చాలా ఇదిగా అయిపోయినాయి. కాబట్టి దీనిపైన కలెక్టర్ ఆఫీస్కు మేము వచ్చామందరము. మరి కలెక్టర్ గారు దీనిపైన స్పందించి 15 రోజుల లోపల మీకు చేస్తామని చెప్పారు. కాబట్టి దీనిపైన కలెక్టర్ చర్య తీసుకుంటారని